ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాంతర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవంత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాయతనోభవం వేదాంతాచార్య శిష్యమూఢైవర్యుమహం భజే శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజనాడన్నం తెన్గురూరెన్నం மறுவினியவன் பொருள் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தார் அடியனையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் அவன் குருகூர் பயணம் நினத்தாரை எல்லாதிரைஞ்ச தனத்தாலும் வேதம் குறைவிலேன் என் தைசடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்திரைய எந்த பெருங்கீர்த்தி ராமன் சமந்தன் வாயந்த நலப்பாரம் வழங்குகின்ற நாயந்த பெரும் சீரா சடுகோபன் சந்தனில் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெற வாந்தைகளின் சோலை முதலிரங்கள் வன்புகள் மேலாந்த தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசம் மிக்க விரை நிலையும் மையாமையும் நிலையும் தக்கனையும் தடையாகி தப்பியலும் தோல்வினையும் வாழ்வினையும் ஓதும் குருதை அருகோன் யாழினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் தஸ்மத் குருభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఉపన్యాస కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. వీటికి కంచుకోట అనేటువంటిది సమయ పాలనగా పెట్టుకున్నాం. మనం చక్కగా 50 to 59 దాకా 9 అంతవరకే మళ్ళీ మన క్లాసుకి ఏమాత్రము అడ్డు రాకుండా సకాలంలో చక్కగా పూర్తి చేశారు. విజయవంతంగా ఆరంభమైనందుకు ఆచార్య పరంపరకి అభినందనలు తెలియచేస్తూ, ఇలాగా వీళ్ళందరూ చక్కగా చెప్తూ ఉంటే 500 మంది ఎలా వచ్చేసారో చూడండి. ఎవరు చెప్తారో ఎలా చెప్తారో ఏమిటో అనే ఉత్సాహం సభ్యుల్లో కూడా మనకి చక్కగా పొంగి పొర్లుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాగా వీళ్ళందరి ఉపన్యాసాలు కూడా విని రామకృష్ణ మనం ఒక చక్కటి పని చేద్దాం. మళ్ళీ ఇందులో అద్భుతంగా చెప్పిన వారందరి చేత ఆచార్య పరంపర పండిత సభలు అని పెట్టుకుందాం. సరదాగా ఒక 3 days ఎప్పుడైనా పెట్టుకొని ఒక్కొక్కడికి 10 నిమిషాలు ఇస్తూ ఎంతమంది తయారయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ మరింత ప్రోత్సాహకమైనటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఆచార్య పరంపర యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కూడా నువ్వు చేసే ప్రయత్నం చాలా బాగుంది. వాళ్ళ సహకారం అంతకంటే బాగుంది. కాబట్టి సమయ పాలన, విషయ ప్రతిపాదన, ఈ 2 విషయాల మీద ఈ ఉపన్యాస కార్యక్రమం అద్భుతంగా ప్రారంభించబడింది. కాబట్టి దీన్ని చక్కగా కొనసాగించే శక్తిని నమ్మాళ్ళవారు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మన 6వ పదిలో 8వ దశకంలో 5వ పాసురంలోకి ప్రవేశించాము. పక్షుల దౌత్యాన్ని చెప్పేటువంటి దశకంగా దీన్ని చెప్పుకున్నాము. ఏమండి ఎందుకండి ఇన్నిసార్లు పక్షులను పంపించారు నమ్మాళ్ళవార్లు అంటే, ఆయనలో ఉండేటువంటి కళ్యాణ గుణాలను ఆయనకి గుర్తు చేస్తే, నువ్వు అపరాధ క్షమత్వం అనే గుణం కలిగిన వాడివి కదయ్యా, మా అపరాధాలని క్షమించు అని చెప్పడానికి ఒకటి. రెండవది, ఆ కళ్యాణ గుణాలను భక్తులతోటి పరిమాణతోటి ఇద్దరు ఏకకాలంలో అనుభవించేటువంటి ఐకరస్యం అనేటువంటి విషయాన్ని ఒకటి చెప్తూ, ఇందులో ఈ పక్షులన్నీ కూడా ఏ దశకంలో పంపించిన ఆచార్యత్వాన్ని అవి మనకి నిర్దేశిస్తున్నాయి. వాటికి ప్రతీకగా పక్షి నమ్మాళ్ళవార్ల చేత చెప్పబడుతోంది. పక్షి రెక్కలు, జ్ఞానానుష్ఠానాలు, ఇవి మళ్ళీ మళ్ళీ
చెప్పుకోవడం ఎందుకు అంటే గుర్తుకు తెచ్చుకోవడం కోసం మాత్రమే. కాబట్టి ఇవాళ పక్షుల్ని పంపేటువంటి ఈ పాసురంలో చాలా అందమైనటువంటి ఒక అర్థాన్ని మనకి ప్రతిపాదిస్తున్నారు నమ్మాళ్ళవార్లు. 5వ పాటు 5వ పాసురం. நுங்கட்கு யான் உரைக்கேன் வம்மின் யான் வளர்த்த கிளிகள் வெண்கண் புல்மூரந்து வந்து வினை ஏனை நெஞ்சன் கவர்ந்த செம்கண் கருமுகிலை செய்யவாய் செழும் கற்பகத்தை எங்குச்சென்னாகிலும் கண்டு ఇదిగో తక్కవారు ఎన్వినే. ఈ పాసురంలో 4వ పాదంలో ఉన్న ఇదిగో తక్కవారు ఎన్వినే ఈ పదాన్ని మనం చాలా ముఖ్యంగా ఉయిరి పదంగా తీసుకోవాలి. అంటే నాయన ఇదా నీ దయ, ఇలాగా నువ్వు నీ కటాక్షం చూపిస్తావు, ఇదిగో ఇదా తక్కవారు ఎన్మినే నీదైన చూపించే విధానము అనేటువంటి దాన్ని తీసుకుంటే ముందుగా ప్రతిపదార్థాన్ని చూద్దాము. యాన్ వళత్త కిళిగాళ్, నేను పెంచిన పక్షులారా చిలకలారా అని. ఆ నేను పెంచడంలో ఉంది. మనకి లోకంలో ఒక మాట వింటుంటాం, మీ పిల్లలు అవునండి అలా పెంచామండి మరి అని ఆనందంగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాగులేరనుకోండి, అదేం పెంపకమోనమ్మా ఇలా తయారయ్యారని లోకం విమర్శించేలాగా ఉంటారు. ఆ పెంచడంలో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేటువంటి పద్ధతి ఉంటుంది. మీరెలాంటి వాళ్ళు? నేను పెంచిన చిలుకలు, యాన్ నేను, ఆ నేను నొక్కి చెప్పడంలో పరమాత్మ తత్వాన్ని, భాగవత నిష్టని, జీవాత్మ పరమాత్మల యొక్క స్వరూప విశేషాలని ఇన్ని తెలుసుకుని ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఒక సిద్ధాంతాన్ని మీకు నేర్పాలని పెంచిన మీరు. ఇంత కట్టుబాటుతో పెంచాను మిమ్మల్ని నేను. యాన్నుంగట్కూరైకేన్, ఇగో అలాంటి మీకు నేను పని చెప్తున్నాను, చెయ్యండి. ఏమిటది? వమ్మిన్, అది చేయడానికి రండి, రండి ముందు నా దగ్గరికి రండి, నేను చెప్పే మాట వినండి. సెమ్ కణ్ పుల్, ఎర్రటి కళ్ళు ఉన్నటువంటి పుల్ అంటే గరుత్మంతుడు. ఇక్కడ ఈయన కళ్ళకి ఎరుపుతనం ఎందుకు వచ్చింది అంటే శత్రువులను చూసేటప్పటికి కోపంతో కళ్ళు ఎర్రపడ్డాయి. ఒకటి అనురాగంతో కూడా కళ్ళు ఎర్రపడతాయని. ఎందుకు అనురాగం? లక్ష్మీనారాయణులు నాపై వేంచేసి ఉన్నారు అనేటువంటి ఆత్మానందంతో ఒక ఎరుపు జీరైనా వచ్చి ఉండొచ్చు. కాబట్టి కళ్ళు ఎర్రగా ఉన్నటువంటి గరుత్మంతుని ఊరందు నడిపించుకుని వందు వచ్చి గరుడ వాహనారూఢుడై వేంచేసి వచ్చాడండి స్వామి. ఆవేళ పెరియాళ్వార్ల పల్లాండికి గరుడ వాహనత్వమే మూల కారణమైంది. అలా వచ్చేటువంటి ఆ స్వామిని, ఆ పంచాయుధాలని, ఆ అమ్మని, ఆ వైలక్షణ్యాన్ని చూసేటప్పటికి అమ్మో లోకం యొక్క దృష్టి దోషం ఎక్కడ తగులుతుందో అని పెరియాళ్వార్లు పల్లాండు పాడారే, అలా వచ్చాడండి. వినయేనై, నేను మాత్రం ఎంత భాగ్యహీనురాలినో, ఎంత పాపాత్మురాలినో. ఎందుకని? ఆ వ్యాఖ్యానంలో చెప్తారు, ఆయన చెప్పినవన్నీ నమ్మేశాను. ఇది ఎందుకు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని లోపల దాకా నేను వెళ్ళలేకపోయాను. నెంజం కవరందా, అలా కబుర్లు చెప్పి ఏం చేశాడో తెలుసండి? నాకు తెలియకుండానే నా మనస్సుని తన వశం చేసేసుకున్నాడు. రంగనాథుడి అష్టాకంలో మనం ఇది చదువుతూ ఉంటాం అన్నమాట. ఏంటంటే దాసోహం పెడితే ఎప్పుడు అపహరించేశాడో మనస్సును కూడా అపహరించేశారు అంటారు 2వ శ్లోకంలో. అలాగా నెంజం కవరంద సెం కణ్, కళ్ళల్లో ఎరుపుతనం. కరుముగిలై, నల్లటి మేఘం లాంటి కాంతి. గరుడ పక్షి కదండి, వర్ణము నీలి మేఘ శ్యామలత్వం. సెయ్యవాయ్, ఇది పెరుమాళ్ళకి చెప్పుకోవాలి. ఎర్రటి అధరం చెలం కల్పగత్తై, సుందరమైన కల్పవృక్షం లాంటి వాడు అయిన శ్రీయపతి. ఇన్ని 4 విశేషణాలు ఇక్కడ చెప్పారండి. ఏమిటి? ఒకటి, నా మనస్సుని అపహరించిన వాడు నెంబర్ 1. అందమైనటువంటి యథాకప్యాసం పుండరీకం ఏవం వక్షిణి అన్నట్లుగా అందమైన విశాలమైన ఎర్రని జీరలు కలిగిన నేత్ర సౌందర్యం కలిగిన వాడు 2.
మూడవది నీలి మేఘము వంటి కాంతి కలిగిన వాడు. నాలుగవది ఎర్రటి అధరము కలిగిన వాడు. ఐదవది కల్పవృక్షం లాంటి వాడు. పెరుమాళ్ళకి వేసే విశేషణాలన్నీ చక్కగా ఈ పాసురంలో వేసేశారు. ఈ పాసురం వచ్చిందనుకోండి, మీరు ఎక్కడైనా ఈ ఉపన్యాసకులు పెరుమాళ్ళని వర్ణిస్తారు కదండి, నమ్మాళ్ళవార్లు. ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయండి, ఆయన ఎంత దయాద్ర హృదయం కలిగిన వాడండి, ఎంత అందమైన నేత్రాలండి, ఎలాంటి రంగండి, ఎలాంటి అదరం అండి, ఎలాంటి కల్పక స్వరూపం అండి అని ఉపన్యాసంలో యాడ్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగించే పదాలన్నీ ఒక ఉపమానాలుగా ఈ పాసురంలో వచ్చాయన్నమాట. ఎంగాగిలం ఇసెండ్రు అని ఎక్కడ ఉన్నా వెళ్ళండి మీరు, ఎక్కడ ఉన్నా అంటే పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలలో ఏ రూపంగా ఎక్కడ స్వామి కనపడ్డా ఆయన దగ్గరికి సెండ్రు పండు వెళ్ళండి, చూడండి. ఇదిగో తక్కువారు ఎన్నెన్, ఇదా నీ దయ చూపించే విధానం అని నిలదీసి అడగండి అనేటువంటి దాన్ని చాలా అందంగా చెప్పారు ఈ పాసురంలో. అంజాం పాటు వ్యాఖ్యానం చూడండి. ఈడు అంజాం పాటు తన్నుడయ్య కిలిగడై కురితు, తాను పెంచినటువంటి చిలుకలను పిలిచి చూసి ఎంగేనం పోయాగిలం అవనై కండు, ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ఎక్కడికైనా అండంలో పరత్వాది పంచకం అంతా చెప్పినట్లు అనమాట. పరం వ్యూహ విభవాంతర్యామి అర్చావతారాలలో స్వామి ఎక్కడ ఉన్నా సరే వెళ్ళండి, చూడండి. ఇదిగో ఉమ్ముడై ఇరుక్కుంబడి ఇదా నీ దయను చూపించేటువంటి విధానం ఎన్నంగోల్ అంటే ఆళ్వార్లు తాము పెంచినటువంటి చిలుకలని పరమాత్మ ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి, ఏమయ్యా ఇదా నువ్వు దయను చూపించినటువంటి విధానమని ఎక్కడ ఉన్నా వెళ్ళి అడగండి, ఇక్కడ అక్కడ లేదు, ఏ అవతారంలో ఉన్నా అడగండి అని చెప్తున్నారు అన్నమాట. ఏంటి నుంగట్టి ఆనురైకేన్, మీకు నేను చెప్తున్నాను, తనకు మున్నే ఆతామయ్యోడే ఇరే అవై ఇరుక్కిరదు. ఇక్కడండి చిన్న విశ్లేషణ, ఒక అందమైన వ్యాఖ్యానం. మీకు నేను చెప్పడమా, మీకు నేను చెప్పడమా ఏమండి, అలా మీకు అని ఒత్తి పలకడం అంటే ఆరుక్కు చెల్లం వార్తయ్య ఆరుక్కు చెల్లగిరదు. ఎవరికి చెప్పవలసిన మాట ఎవరికి చెప్తున్నారండి? ఆత్తామై సొల్లివియాద అదిల్లయ్యే. ఇందులో ఉండేటువంటి కాకుస్వరం అంటారు. మీకా నేను చెప్పడం అంటే అందులోనే ఆన్సర్ వస్తుంది అనమాట, దాన్ని కాకుస్వరం అంటారు. నా పరిస్థితి అంతా నాకంటే మీకే ఎక్కువ తెలుసు, అలాంటి మీకా నేను చెప్పడం, నాకంటే నా గురించి మీరే ఎక్కువ బాధపడుతున్నారు, మీకా నేను ఎక్కువ చెప్పడం. నుంగట్కియా నురెక్కేన్ உங்களுக்கு சொல்லுமதல்ல நான் சொல்லுమదల్ల. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పదాలు చూడండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటండి రెండింటికి తేడా? మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే వ్యాఖ్యానాలు రాసేటప్పుడు ఇలా జాగ్రత్తగా రాయాలంటారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే మీకు ఆల్రెడీ నా గురించి తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఒకళ్ళు చెప్పక్కర్లేకుండానే మీరు తెలుసుకోగలరు. అలాంటి మీకు చెప్పాల్సిన అవసరము లేదు. అల్ల వ్యసనத்துக்கு அபிமானிகள் இருக்க வேறே சிலர் வார்த்தை சொல்லுமா போలే. అదేంటి, దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు నోరు తెరిచి ఇలా చెప్పండి అలా చెప్పండి అని అడుగుతారండి. అంటే వమ్మిన్ రండి, இவளை ஜீவிப்பித்தோமாம் விருகேதோ என்று சிந்திக்கிறவங்களுக்கு ஒரு విరగు சொல்லுవారుంగోళ్. వీళ్ళ బాధల్ని చూసి పరిస్థితులను మీరే బాగా చెప్పగలిగిన చోట మళ్ళీ ఇలా చెప్పండి అలా చెప్పండి అని నేను చెప్పవలసిన అవసరం ఉంటుందా? யான் வளர்த்த கிளிகள் என் வயிற்றிலே பிறந்த உங்களுக்கு அவன் పరికరం పోలే సెరుక్కడితిరుక్క కాలముండో. ఇదిగో మీరు ఎవరి దగ్గర పెరిగారా? నేను పెంచితే పెరిగాను. నేను పెంచాను అంటే నా మనస్సు ఏమిటో మీకు తెలుసు. నేను ఏ పరమాత్మ గురించి బెంగ పెట్టుకుంటున్నానో ఆ పరమాత్మ వైభవమో మీకు తెలుసు.
ఇద్దరి స్వభావము మీకు తెలుసు. అలాంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందా అని అంటే, యాన్ ఉంగళ్ మేలే ఎన్ సర్వభరణంగళయ్యం వైతిరిక్కిరనాన్. ఇది ఒక మంచి మాట. ఎందుకు చెప్తున్నాను అంటే, మీ మీదే నా ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాను. దీన్ని సర్వభరణము అని ఒక మాట వాడారండి ఇక్కడ. ఉంగళ్ మేలే ఎన్ సర్వభరంగళయ్యం వైతిరిక్కిర నా. నీ మీదే నా భారాన్ని పెట్టిన నేను. అంటే ఒక్కసారి పరమాత్మని నమ్ముకొని మన భారాన్ని పెట్టేస్తే ఆయనకి మనం గుర్తు చేయవలసిన అవసరం లేదు. చూసి ఆయనే మనని రక్షిస్తాడు అనేది కూడా ఇందులో ధ్వనిగా మనకి వినిపిస్తోంది అంటారు. ఉరైకేన్ நீங்கள் அறியாததுண்டாய் சொல்லுகிறேன் அல்லேன். చెప్తున్నాను అంటే మీకు తెలియదని నేను చెప్పట్లేదు. అదే విషయం. మీకు తెలియదని నేను చెప్పట్లేదు, చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. ఆ తేడా, చిన్న తేడా. మనం ఇది చాలా సహజం. ఇళ్లల్లో మాట్లాడుకునేటప్పుడు, రే నీకు తెలియదని కాదురా, కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను అంటుంటారు చూడండి. అలాగా వీటికి తెలియదని కాదు, కానీ చెప్పకుండా ఉండలేక ఆ తామయ్యాలే సొల్లిగిరే, నా బాధ వల్ల నేను చెప్తున్నాను. ఎందువల్లంటే కష్టంలో ఉన్నప్పుడు 100 సార్లు చెప్తారు. ఒక్కొక్కసారి అది విసుగు కూడా అనిపిస్తుందండి. బయటకు వెళ్తూ ఉంటారనుకోండి, వెహికల్స్ తీసుకెళ్తూ ఉంటారనుకోండి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఏంటి అలా 1000 సార్లు చెప్తారు అనిపించవచ్చు. కానీ ఈ కడుపులో ఉన్నటువంటి ప్రేమ అవతల వాళ్ళ క్షేమని ఆకాంక్షిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పేలా చేస్తుంది. అలాగే నా కడుపులో ఉండేటువంటి భగవత్తత్వ భక్తి నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేలాగా చేస్తోంది, కానీ మీకు తెలియదని కాదమ్మా. వమ్మిన్ రండి రండి, నా మాట వినండి. మున్గై ముక్కాదమాయిరిక్కరపడే యాన్ వళక్క నెయ్యమరిన్నడిసిల్ నిచ్చల్ పాలుడు ముట్టి వళక్క. మీరు నేను పెంచిన చిలుకలు నా కళ్ళ ముందు నిలబడండి. ఇది మనస్సుకు సంబంధించిన భావన. పిల్లలు స్కూళ్ళకి వెళుతూ ఉంటారు అనుకోండి, తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు అనుకోండి, ఊరికే లౌకిక ఉదాహరణల కోసమని. వాళ్ళు మనం పెంచిన వాడు ఎంత పెద్దవాడైపోయాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, బ్యాగు మోసుకుపోతున్నాడు. ఆహా, ఈ ఆనందాలు ఏవో లోపల అలా అలాగా భావ పరంపరని కలిగిస్తూ ఉంటాయి. వాడు వెళ్ళేదాకా, దశరథ చక్రవర్తి రాముడు వెళుతుంటే కనుమరుగయ్యేదాకా చూస్తూ ఉండేవాడు. మళ్ళీ వస్తుంటే ఎక్కడ కనపడతాడో అక్కడి నుంచి ఇంటికి వచ్చేదాకా చూస్తాడు. ప్రేమ ఉన్న చోట మనం మన వాళ్ళని సాగనంపినా అలాగే చేస్తాం. అందువల్ల మనం పెంచిన ప్రేమ యాన్ వళరత, నేను పెంచిన, ఎలా పెంచానండి? నెయ్యం అరిన్నడిసిల్ నిచ్చల్ పాలుడు మొట్టి వళర్తాను. చక్కటి పాయసాన్ని చేసి నేతితో నింపిన, అటు నెయ్యి, ఇటు పాలు, ఇటు బియ్యం, ఇటు మధుర పదార్థం అన్నీ కలిపి తయారై కోవాలాగా ఉన్నటువంటి దాన్ని చేతి మీద ఎక్కించుకొని దానికి కొంచెం కొంచెం నోటికి అందించేటువంటి ప్రేమని నింపిన, నేను పెంచిన అంటే అదే. అన్నం పెట్టి పెంచారా, ప్రేమని పెట్టి పెంచారా అన్నట్లుగా పెంచినటువంటి కిడిగాళ్ వళర్తదనాల్ పయం బెత్తేన్ ఎంగిరపడియే. ఇవాళ మీరు చిలుకలు చక్కగా కిచక చక చికచ తీయగా మధురంగా పలుకుతున్నారు. పెంచినందుకు సార్థక్యం వచ్చింది. మిమ్మల్ని ఇలా తయారు చేసినందుకు ఇవాళ మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే దానికి ఎంత ఆనందం కలుగుతుందో. మన వాళ్ళు, మనం ఒక దాంట్లో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, ఇవాళ కస్తూరి మాట్లాడింది అనుకోండి, ఎంత తీయగా మాట్లాడుతోంది, ఎంత చక్కగా మాట్లాడుతోంది, ఆ ఉపన్యాస లక్షణాలన్నిటినీ అందులో క్రోడీకరించుకుని ఎంత ప్రయత్నం చేస్తోంది అనే ఆనందం మన గోష్ఠికి అంతటికీ కూడా ఎలా కలిగిందో, అలాగా ఇందులో తాను పెంచినటువంటిది, తనకి మధుర పదార్థాన్ని పెట్టి పెంచినటువంటిది తీయగా పూస్తూ ఉంటే, ఆహా, నా పెంపకం సార్థం అయ్యింది కదా అని చెప్పి ఆళ్వార్ నాయక చాలా తృప్తి పడుతూ, అవన్ తిరునామంగళే నీంగళ్ సొల్ల కేట్టేరిక్క అమయ్యుమిరే,
ఆ నామాలు నువ్వు పలుకుతుంటే చిలుకలారా ఎంత బాగుందో. నేను అంటుంటాను కానీ అంత బాగుండదు, మీరు పలుకుతుంటే చాలా అందంగా ఉంది. ఒక చోట అంటారు నమ్మాళ్ళ వారిలే, అది తానే కన్నన్నామమే కుజరి కొన్నేరి ఎక్కిరపడియే. చాలా అందమైన పాదం అండి. కృష్ణుడి పేరే గొణిగి గొణిగి చంపుతారు ఎందుకు? కోపం వచ్చినప్పుడు వాటి మీద పిల్లలు మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, మీరు కాసేపు నోరు మూసుకోండి అంటాం వాళ్ళని, అంటే మాట్లాడకండి అని. అలా అన్నట్లుగా ఏ కన్నన్ నామమే కుషరి కుషరి గొణిగి 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 చంపేస్తారండి, కాసేపు ఆపండి అంటారు ఆళ్వార్ నాయకు. కోపం వచ్చి ఇంకొక చోట ఎంగిరపడియే పాతామై కుడలాగ ఇరే ఉంగళయ్యవన్ పక్కల్ పోగబిడత్తేడుగిరదు. అందువల్ల మీరు నా బాధతోటి నేను మీకు చెప్పడం తప్ప నిజంగా మీకు చెప్పవలసినటువంటి అవసరము ఏమీ లేదు. మీరు అంత సర్వశక్తి సంపన్నులై నిలబడ్డారు. వెంకల్ పుల్ ఇత్యాది. ఇంకా ఈయన ఎలాంటి వాడండి? వెవ్వియతాన కన్నయ్యుడైతాన పుళ్ళై నడత్తె కొండు వందు. ఆయన గరుడ వాహనారూఢుడై వస్తాడు. వచ్చేటప్పటికి ఆ స్వామి తన మీద ఎక్కాడు అనే ఆనందంతో ముఖమంతా ఎర్రగా అయిపోయి, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి, అనురాగ చిన్నమైన ఎరుపుతనం ఆ కళ్ళల్లో, భక్తి చిన్నమైనటువంటి ఎరుపుతనం ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. అలాంటి పుళ్ళై నడత్తికొండు వందు. అలా దాని మీద వెడుతూ ఉంటే ముక్తజీవుడు తెనాలి రామకృష్ణ అంటారండి, ముత్తాల పణిబు గరుత్తాల వృంతానిలాచాంతలన్మాంబు వయ్యమేను. అలా 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 ఆ పద్యం రాయడం కూడా పైకి ఎగిరేటప్పుడు ఉండే దీర్ఘాలని గణాలలో కూర్చి ఉత్తాల తను గరుత్తాల వృంతానిలాచాంతగర్మా వయ్యమే. ఎక్కడ ఏ పదాలు వాడితే ఆ ఎత్తుని స్పృశిస్తాయో అలా పద్యం రాస్తారు తెనాలి రామకృష్ణుడు. అలాగే ఆ బలపరాక్రమాలని పదాలలో దడదడలాడిస్తారు. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు కనట పయోబ్ది వీక్షరసాతలన్యోన్యన్ పిండీకృతంగ భీతాండజములు. ఒక్క ఎగురు ఎదురేటప్పటికి ఆ కాళ్లల్లో చెట్లేమిటి పాములేమిటి అన్నీ కూడా చిక్కుకుపోయి వేళ్లాడుతూ ఆయన ఎగిరే దృశ్యాన్ని ఆయన వర్ణిస్తారు. అంటే అంత అందమైనటువంటి ఆ గరుడ వాహనం, ఆ గరుత్మంతుణ్ణి కన్నన్నామమే కుజరి కొన్నేరెంగిరపడియే వెంకుల్ పుళ్ళిచ్చాది ఎవ్వీదాన కన్నయ్యుడతాన పుళ్ళై నడత్తికొండు వంది. అలాంటి గరుడ వాహనాన్ని నడిపించుకుంటూ వచ్చి வருகிற வழியில் பிரதிபந்தகங்களை போக்குகையிலே సినత్త కండై ఉడయ్యవన్ ఎన్నుదల్. ఆ వచ్చేటువంటి దారిలో ఏదైనా గనక అడ్డుపడితే అడ్డుపడతారు అంటే అని కోపంతో ఎర్ర పడిన కళ్ళు కలిగిన వాడు టండి గరుత్మంతుడు. అంటే పిరుత్తుకొండు పోగిర పోదు కణ్ పారాదే పిరుత్తుకొండు పోన కొడుమై చొల్లుదల్ అని. అంటే ఒక అందమైనటువంటి గరుడ వాహనారూఢంగా వచ్చేవాడుడే వస్తున్నప్పుడు అయ్యో ఈ స్వామిని మన దగ్గర నుంచి కళ్ళకి కనపడకుండా నిర్దయగా దూరంగా తీసుకుపోతున్నాడు కదా అని ఆళ్వారు నాయక కళ్ళు కూడా కొంచెం ఎర్రబడతాయిట బెంగతోటి. ఈ చెప్పడంలో అందం చూడండి. ఒకటేమో గరుత్మంతుడికి ఏదైనా అడ్డు వచ్చి ఎర్రబడ్డాం, రెండోదేమో నా మీద స్వామి ఉన్నారని ఆనందంతో ఎర్రపడ్డాం, మూడోదేమో ఆళ్వారు నాయకుకి స్వామిని నా నుంచి దూరం తీసుకెళ్ళిపోతున్నాడే అని దుఃఖంతో ఎర్రపడము. అక్రూర క్రూర హృదయ ఇన్నమా పోలే వెంగళ్ పుళ్ళూరుందు వందు வெங்கம் பட்டம் கட்டி நவானையிலே ஏறி அமிழ்த விஷயத்தட்டை கிட்டும் ராஜபுத்திரனை போலே அருளாடி புல்கடல் వేరవరు వీధి ஒரு నాள் என்று అడియలు దూతి విట్టదు. ఎంత బాగా రాశారు. ఆవేళ కృష్ణుణ్ణి మధురకి తీసుకు వెళ్ళిపోవడానికి అక్రూరుడు వచ్చాడు. అప్పుడు భాగవతంలో పోతనామాచ్యుల వారు ఎంత సరదాగా రాశారు. అక్రూరుండని పేరు పెట్టుకొని, పేరేమో అక్రూరుడా, క్రూరాత్ముడి తండు. ఎంత క్రూరాత్ముడు కాకపోతే మన నుంచి
కృష్ణుడిని దూరం తీసుకుపోతున్నాడు అన్నట్లుగా ఇక్కడ గరుత్మంతుడు మన దగ్గర నుంచి స్వామిని దూరంగా తీసుకుపోతున్నాడే అనేటువంటి క్రౌర్యం గరుత్మంతుల్లో కనిపిస్తోంది ఒకటి. అలాగా ఆ గరుత్మంతుడి మీద ఊరేగుతూ ఉంటాయట. ఎలా ఉంటుందంటే చూడండి, పట్టం కట్టిన ఆనయ్యిలే ఏరి అభిమత విషయత్తై కిట్టం రాజపుత్రనై పోలే. పట్టాభిషేకం పొందిన తర్వాత ఏనుగు మీద ఊరేగేటువంటి పట్టపుటేనుగనెక్కి వీరించేటువంటి రాజపుత్రుడిలాగా వెళ్ళిపోతున్నాడు ఆ గరుత్మంతుడిని. అంటే అంత చక్రవర్తి లాంటి స్వామి అన్నమాట. அன்றைய பிரித்து கண்டு போகிற போது கண் பாராதே பிரித்து கொண்டு போன கொடுமையை சொல்லுதல் அக்ரூர அக்ரூர ஹிருதயன்னமா போலே வெங்கள் புள்ளூரந்து வந்து பட்டம் கட்டின வானையிலே ஏறி அபிமத விஷயத்தை கிட்டும் ராஜபுத்தனை போலே அருளாடி புட்கடர் வீரவர் விதி ஒரு நாள் என்றே అడిగిల్ దూదు విట్టదు. అలాంటి స్వామి యొక్క పాద సన్నిధికి నేను ఇప్పుడు దౌత్యం పంపిస్తున్నాను. అప్పడియే వందపడి వినయ్యేనై. తప్పకుండా తొందరగా మీరు వచ్చేసిన పద్ధతి. నేనంటే మరి పాపాత్మరాలని. ఏమండి, ఏం పాపం చేశావు? అవనై పోలే ఇరండు నెంజం పడై కప్పెరాద పాపత్తై పండినే. చాలా అందంగా రాశారు. నెంబెళ్ళై నిష్ఠూరాలు అని ఉంటాయి. అవునులండి, ఆయనలాగా నాకు 2 గుండెలు లేవుగా. మరి ఎక్కడ ఏ గుండె పని చేయాలో అక్కడ ఆ గుండెతో ఆ మనస్సుతో పని చేస్తాడు. అవనే పోలే 2 నంజై పడైక్క పెరాద పాపత్తాయి. 2 గుండెలు లేని పాపిష్టిరాల్ని నేను. అంటే ఎక్కడ మాట అక్కడ చెప్పే బుద్ధి ఆయనలాగా నాకు లేదు. ఒకే స్వచ్ఛత కలిగిన హృదయం. ఆయన ఏం చేస్తాడు? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్లుగా చేస్తూ ఉంటాడు. సంశ్లేషత్తిల్ అడిగా కలిసినప్పుడు ఓ ఆనందం, ఇంకా ఈయనే నువ్వే నా జీవితం, నా సర్వస్వం అన్నట్టు లోకాన్ని మర్చేలా నటిస్తాడండి. ఎంత బాగా నటిస్తాడు. విశ్లేషత్తిల్ దరికైకుం దూరంగా వెళ్ళిపోయాడా, మనం ఎవరో తెలియదు అన్నట్టు ఎంత హాయిగా పనులు చేసుకుంటాడో. ఎక్కడ ఉండే మనస్సు అక్కడ, ఇక్కడ ఉండే మనస్సు ఇక్కడ, అక్కడ ఉండే మనసు ఈ 2 నెంజుండా గప్పెత్తిలే. నాకు అలా లేదమ్మా. నాకు 2 గుండెలు 2 మనస్సులు లేవమ్మా. ఎప్పుడు ఒకటే బాధతో ఒకటే ఇదితో ఉంటా. ఆయన అలా కాదు, ఎలా కావస్తే అలా మార్చేసుకుంటూ ఉంటాడు ఆ గుండె తత్వాన్ని. నెంజం కవరంద నాటార్ యొక్క మనోవికాస హేతువాన విషయం ఎన్నంజయ్య శిక్కుంబడియాదే. లోకులకు ఆనందాన్ని ఇస్తాడు. అలాంటి ఆయన నా హృదయానికి దుఃఖాన్ని ఇస్తున్నాడు. ఇందులో ఈ విషయాన్ని మనం అంటే సంశ్లేషించేటప్పుడు ఒక గుండె, విశ్లేషించేటప్పుడు ఒక గుండె కలిగినటువంటి గుండె నిర్భరం కలిగిన ఆయన. నేనేమో విరహంతో తల్లడిల్లిపోయే ప్రాణిని నేను అని. అందువల్ల పాపం అందరి లోకాలు వికసింపచేసే స్వామి నా మనస్సుని మాత్రం ఇలాగా సంకోచింప చేస్తున్నాడు. లోకానికి వికాసం, నాకేమో సంకోచం. మనోవికాస హేతువాన విషయం, లోకానికి మనస్సుని వికసింప చేసే విషయం. ఎన్నంజయ అజిక్కుంబడియావదే, నాకు మాత్రం దుఃఖాన్ని కలిగించడంక. అంటే కొంతమంది ఊరికి ఉపకారండి, ఇంట్లో చూస్తే ఏమీ చేయడు. ఇదిగో ఈయన పరిస్థితి అలా ఉంది నాకు. సారగ్రాహియాయ్ కొత్త ఇట్టు వైతుపోనాన్. ఒక బుట్టలో ఏదైనా మంచి సారం పెట్టి ఇచ్చామనుకోండి, అది తీసేసుకుని ఆ బుట్ట అవతల పాడేసినట్లుగా. ఎందుకు ఇచ్చారు ఈ పోలిక? పూకొండ పుట్టెలు పొగడు వారైపోలే. మంచి పుష్పాలను తీసుకొచ్చి ఒక పెట్టెలో పెట్టి ఇస్తే పువ్వులు తీసుకొని పెట్టెని పక్కన పడేసినట్లుగా. అరమణత్తిరే ఇవర్నంజిరిప్పదు. నన్నేమో ఇక్కడ పాడేశాడు, నా మనస్సును దోచుకుపోయాడు. అందులో కొంచెం కూడా ఏమీ సందేహం లేకుండా చేశాడు ఆ పని. ఈ మనస సుగంధ భరితం అరమణత్తిరే ఇవర్నంజిరిప్పదు. ఎంత చక్కగా ఉందో ఆ మనస్సు. ఎందుకని ఒక మాట అన్నారు కదా ఇంతకు పూర్వం, పూసం సాందర్నంజం ఎన్నం బడి. నీకు నేను పూసేటువంటి చందనం కూడా నా మనస్సే. అలాంటి మనస్సుని అపహరించుకుపోయాడు. అది చందనం లాంటి మనస్సు కాబట్టి పరిమళాలను దోచుకుని పోయాడు. తుక్కంతా ఇక్కడ పిప్పి అన్నమాట. కోత ఇట్టు వైద్యు అన్నారే,
పిప్పిని ఇక్కడ వదిలేశాడు, సారాన్ని తాను. అంటే నా దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టించేసి ఇందులో ఉన్న మనస్సుని ఆయన దోచుకొని పోయాడు అనేటువంటిది. సెంగట్ కరుముగిలై, ఇంకా ఆయన పెరుమాళ్ళ యొక్క వర్ణనని కొన్ని మాటల్లో చేస్తున్నారు. కన్నాలే కుడిర నొక్కి సెంకణ్, చక్కగా వికసించిన ఈషత్ అరుణితమైనటువంటి లోచనాలు కలిగిన వాడు. కళ్ళల్లో ఒక సన్నటి ఎరుపు జీర ఉంటే దానిని మహా సూచకంగా, రాజ్యాది సూచకంగా చెప్తారు సాముద్రిక శాస్త్రంలో. అలాగే ఇక్కడ అలాంటి కళ్ళతో నాకేసి చూశాడండి. కన్నాలే కుడిర నొక్కి కళ్ళారా చల్లగా చూశాడు. ఆ చూపు చూసేటప్పటికి అయిపోయింది నా పని, అంతే. వడివై ముత్తొట్టాకినన్న నిలయ అని అంటే ఒక విందు భోజనాన్ని నాకు పెడుతున్నాడా అన్నట్లు చూశాడు. చూపుల్లో ఇన్ని భావాలు ఉంటాయి కదా. మనకి కోపాలతో చూడడం, ఆతరు వాడిని మసి చేసేసేలా చూడడం, అమ్మో ఆ దృష్టికే గనక శక్తి ఉంటే నేను ఏమైపోదునో అని భయపెట్టేలా చూడడం, ఇలాంటి చూపులు తెలుసు. కళ్ళతో తాగేస్తున్నట్లు నేత్రాభ్యం పిబన్నివ, విభీషణుడు వచ్చినప్పుడు రామచంద్ర స్వామి చూసిన చూపులను వర్ణిస్తాడు రామాయణంలో. చూపుకి అంత శక్తి ఉందండి. ఎంత శక్తి ఉందో చూపుకి, సైంటిఫిక్ గా ఎంత బాగా చెప్తారు. ఇప్పుడు ఈ అక్షరాలు ఇలా చదువుతున్నాం, ఇవి మన కళ్ళ ద్వారా బుర్రలోకి వెళ్ళి అర్థాన్ని చెప్పి మాటని చెప్పిస్తున్నాయి. కాబట్టి దృష్టికి ఎంత శక్తి ఉందండి. దృష్టి దోషం అంటారు, అది లేదు ఇది లేదు అని అంటుంటారు. కానీ ఆ దృష్టికి ఎంత శక్తి ఉంటుంది. దాన్ని గ్రహించి లోపల దాచుకునేది ఉంటుంది, అసహనంతో దాన్ని నశింపచేసేది ఉంటుంది. దానికే మన పెద్దలు సామెత అని చెప్పారు, నరుడు దృష్టికి నల్లరాయి పగులుతుంది. ఉన్నాయండి, ఒక్కొక్క చూపు చూశారంటే మంచం పట్టేయాల్సింది, మళ్ళీ లేవడానికి ఉండదు. అలాంటి చూపులున్న మహానుభావులు కూడా ఉంటారన్నమాట. ఈయన కండాలే కుళిర నొక్కి చల్లటి చూపులు చూసి ఆ చూపుని తలుచుకుంటేనే మనస్సు శరీరం అంతా కూడా శీతలీకృతం అయిపోతుంది అని. వడివై ముత్తూటాకినన్న నిలయ, ఆ అందాంతో నాకు విందు చేసినటువంటి పద్ధతి. అంగనండ్రికే ఇత్తలయ్యోడే వందు కలంద పింబు అత్తలై కువంద పౌష్కల్యత్తై చొల్లవుమా. అసలు పైకి చెప్తే తాను మనకెక్కడ లోపమైపోతాడో అని అనుకుంటాడు, కానీ మన చూసినప్పుడే ఆ ముఖంలో తేడా మనకి తెలిసిపోతుందండి. ఈ తలయ్యోడే వంద కలంద పెన్బు అత్తలైకు వంద పౌష్కల్యం. మన ఇలా చూసేటప్పటికి ఆ కళ్ళు మెలమెలా మెరిసిపోతాయి, ఒళ్ళంతా దగదగా మెరిసిపోతుంది. చూసిన ఆనందం మనం అంటుంటాం, చూడండి ముఖం చూడు ఎలా మెరిసిపోతుందో అంటుంటాం, అన్నట్లుగా ప్రస్ఫుటిస్తుంది అనమాట ఆ దేహంలో. అలాంటి చూపు చూసినటువంటి వాడు ఒకటి సెంకణ్ కరుముగిలై, సెంకణ్ అంటే చూపులు, కరుముగిలై అంటే అది రెండవది కారు మేఘం అంటే నీల మేఘ శ్యామల వర్ణము అనేటువంటిది అన్నమాట. ఇత్తలయ్యోడే వంద కలంద పింబు అత్తలీకు వంద కౌష్కల్యత్తై చల్లవు మామన్నికే பிரிவை பிரசங்கித்து கண்டாலே குளிர நோக்கி அவன் விளை நேரடைத்து கொண்டு నిన్నపడియాగవమాన్. అప్పుడు చల్లగా చూసి ఆ చూపులతోటే ఈ దేహానికి సత్త ఏర్పడింది అనేలాగా, అంటే బ్రతికి ఉండడానికి ఆ చూపే కారణమై. ఎంత బాగా పలకరించాడండి. నోరు విప్పలేదు కానీ చూపులతోటే పలకరించాడు ఒకటి. రెండవది ఏంటి, సెయ్యవాయ్, నోరు కూడా అలాగ బాగున్నావా అన్నట్లుగా కదిలిందండి. ఎలాగా, చాటు సదంగళ్ళు సొల్లప్పుకు స్మితం పండుగిరవాయ్, ఓ 1000 మాటలు చెప్పేలాంటి చిన్న చిరునవ్వు సూచకమైనటువంటి పెదవి దరహాస స్థితి. ఒక నవ్వు నవ్వాడు. మనకి రాముడు నేర్పాడని నిన్ననే కదా వచ్చింది పాఠంలో. ఎవరితో మాట్లాడినా ఒక చిరునవ్వుతో పలకరిస్తే అవతల వాళ్ళ హృదయం ఎంతో ఆనందాన్ని పొందుతుంది.
తుమ్మలు ఆడిపోతూ ఉండి నా మొహమే ఇంతే అనకూడదండి. అలవాటు చేసుకోవాలి. ఆ మొహాన్ని మార్చుకునే అలవాటు తెచ్చుకోవాలి. మీ జీవితం అంతా అవతల వాళ్ళు మనని ఎలా పలకరించారు అనేది గుర్తుండిపోతుంది, హృదయంలో ముద్ర పడిపోతుంది. అందువల్ల చక్కగా చిరునవ్వుతో పలకరించాలి. శంకర్ శంకర్ శజుం కల్పకర్తై శజుం కల్పకర్తై విలక్షణమాన కల్పకర్తై. దీన్ని మంచి కల్పక వృక్షంతో పోల్చారండి. కల్పక వృక్షంతో పోల్చడంలో పైకి ముఖ్యంగా చెప్పుకునేవి 4 భుజాలు ఉంటాయి కాబట్టి చతుర్భుజత్వము, మధ్యలో తాను 5 శాఖలుగా విస్తరించినటువంటి చెట్టుతో పోలిక అని సామాన్యార్థంగా చెప్తారు. రెండవది కల్పకం అనగానే కల్పవృక్షము నాకు ఇది కావాలి అని దాని దగ్గరికి వెళ్ళి అనుకుంటే కళ్ళు తెరిచేటప్పటికి అది ప్రత్యక్షమైపోతుంది. అది మనం కోరిన కోరికలు తీస్తుంది ఆ కల్పకం. కానీ పెరుమాళ్ళనే కల్పకం ఉందే, వైలక్షణ్యమావదు తానే అపేక్షిత్ తన్నై కొడుక్కై కల్పకం తన్నై కొడుక్క మాట్లాడే. ఈ పెరుమాళ్ళనే కల్పకం ఉందే ఎంత బాగుందో చూడండి. వరదరాజు అని కదండి పేరు. వరాందతి ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాడండి. నిజంగా ఇవాళ ఇలా మనం ఉండగలిగాము అంటే ఆ పెరుమాళ్ళ కటాక్షం వల్లే కదా ఉండగలిగాము అని. ఎందువల్ల? మనం అడిగినవి ఇవ్వడం కాదండి, తనని తానే ఇచ్చేసుకునే పరమాత్మ. చెట్టు అన్నీ ఇవ్వాలి కానీ చెట్టే ఆ వేళ దగ్గరికి వచ్చేస్తే పెరుమాళ్ళు అలా వచ్చేస్తాడంతే. అంతటి ఔదార్యం కలిగినటువంటి స్వామి అని చెప్పడం అన్నమాట. విలక్షణమాన కల్పకర్తై వైలక్షణ్యమావదు తానే అపేక్షిత్తు తనక్కై తన్నై కొడుక్కై కల్పకం తన్నై కొడుక్క మాట్లాడే. ఆ చెట్టయితే తనని తాను ఇచ్చుకోలేదు కదా, అపేక్షకవం మాట్లాడే. కోరినవన్నీ కూడా ఇవ్వలేదు, కొన్ని ఇవ్వగలుగుతుంది. మోక్షం ఇయ్యంటే ఇవ్వగలదా? ఇవ్వలేదు. అది ఎవరు ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే దాని శక్తి పరిమితం. కానీ మా స్వామి అనేటువంటి ఈ కల్పక వృక్షం తననే మనకి అంకితం చేసేసుకునేటువంటిది. ఇవన్ తన్నై కొడుక్క వల్లవనిరే. ఈయన తననే ఇచ్చుకోగలిగిన చాలా సామర్థ్యము కలిగిన వాడు కదా. ఇది దేవలోక కల్పవృక్షం లాంటిది కాదు అని చెప్పడం అనమాట. కల్పవృక్షం అక్కడ ఈ కల్పవృక్షం ఇదిగో ఇలా కోరికో అని కోరుకోవాలి, ఏదో తెలియని మనకి కోరికలని అదే కలిగిస్తుంది, ఆ కోరికలని అదే తీరుస్తుంది. కల్పవృక్షానికి ఇరికి తేడాలు సున్నితంగా చెప్పారండి. మనకి కోరికుంటే అది తీరుస్తుంది కల్పవృక్షం. ఇలా కోరికో అని ఆ కోరికను కూడా కలిగించి తీరుస్తుంది ఈ కల్పవృక్షం. అడిగినవే ఇస్తుంది ఆ కల్పవృక్షం. తననే తాను ఇచ్చేసుకుంటుంది ఈ కల్పవృక్షం. అన్నీ ఇవ్వలేదు ఆ కల్పవృక్షం. మోక్షాన్ని అందించి తన దరి చేర్చుకుంటుంది ఈ కల్పవృక్షం. ఎంత బాగుందో చూడండి. అపేక్షకవం మాట్లాడే ఇవన్ తన్నై కొడుక్క వల్లవన్నిరే తాన్ కడక్క విరుందాலும் தன் விபூதி துவயம் நத்தையும் நான் நினைத்தார்కు కొడుకంబడి ఎనైకు తందవనై. ఇది ఇంకా అందమైనటువంటి మాట. విభూతి ద్వయం అని ఈ 10లో మొట్టమొదటి పాసురంలో మనం ఏం చెప్పుకున్నామండి? పొన్నులగు ఆళీరో పువనే ముజదు ఆళీరో. ఉభయ విభూతులకి ఆధిపత్యం వహించిన వారా. అక్కడ చెప్పుకున్నాం కదండి వ్యాఖ్యానంలో. ఉభయ విభూతులు ఆయనవి కదా, ఆయనవి ఈయన ఎలా ఇస్తారు అంటే భర్తృ సంపాదనని తనదిగా భావించి ఇచ్చే భార్య మనస్తత్వం లాగా అని ఒక పాయింట్ మనం అక్కడ చెప్పుకున్నాం. సరిగ్గా దాన్నే ఇక్కడ అంటున్నారు చూడండి. తన్ విభూతి ద్వయత్తయ్యం నా నినైతార్కు కొడుకంబడి. నేను నన్ను భావించిన వాళ్ళకి ఇవ్వడానికి ఎనక్కు తందవనై నాకు ఇచ్చిన స్వామి. అలా ఇవ్వని వాళ్ళు ఉంటారండి అంటే కొంతమంది భర్తలు లోకల్లో రకరకాల భర్తల్ని చూస్తూ ఉంటారు. మాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఉండేవారు. బియ్యం డబ్బాలో చీపురు పుల్ల గుర్తు పెట్టి దాని మీద ఇలా రంగు మార్పు చేసుకు వెళ్ళేవాడు.
అసలు అప్పటిదాకా తెలియదు అలాంటి వాళ్ళు ఉంటారు అని. ఎందుకు అందులో బియ్యం తీసేసి ఆవిడ ఎవరికైనా పెట్టేసిందో, తాను మళ్ళీ వండుకు తినేసిందో ఆ మార్పు తగ్గితే తెలిసిపోతుంది. అంత భయంకరంగా ఉండే భర్తృలోకం ఉన్నటువంటి ఈ లోకంలో ఎనక్కు తందవనై సర్వస్వాధికారాలు పొన్నులకు వాళీరో మీకు ఉభయభూతి నాయకత్వాన్ని ఎలా ఇచ్చాను? ఆయన నాకు ఇవ్వడం వల్ల ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను, ఇష్టం వచ్చినట్లు వాడుకో అనే భర్తలాగా ఉభయ విభూతుల్ని నాకు ఆయన అందించేస్తే దాన్ని నేను పక్షులకి ఇస్తున్నాను అని మొదటి పాసురంలో చెప్పినట్లుగా ఎంగు చిన్న అగిలం కండు. ఇదిగో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చామండి లేరండి అని. కొంతమంది పుల్లయ్య వ్యవహారము అని చెప్పి ఓ సామెత ఉందండి. ఒరే వెళ్ళి అనగానే కనపడ్డు, ఏమైపోయారా అంటే వెళ్ళిపోయాడండి అని. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి ఏది ఉండదన్నమాట. అలా కాకుండా వెళ్ళొచ్చానండి అక్కడ లేడు, ఒరే అక్కడ లేకపోతే ఆ పక్కనో ఈ పక్కనో ఉన్నాడేమో చూడలేదండి మళ్ళీ చూసి వస్తానండి. అలా కాకుండా సమృద్ధార్థో గమిష్యామి అంటారు ఆంజనేయ స్వామి. అందమైన మాట. ఏదో ఒకటి చేసి రమ్మంటే మొత్తం చూసి ఎలా వెళ్ళాడో ఆయన అలాగా ఇక్కడ ఎంగో చంద్రాగిలు ఎంగు వానవరై కోనయ్యన్నదిరే. మరి ఆయన నిత్య సూర్య నిర్వాహకుడు కదండి. నిత్య సూర్య నిర్వాహకుడు పరమపదంలో కదండి ఉంటాడు. మరి అక్కడికి వెళ్ళమంటారా? మీరు లోకంలో ఉన్నారు కదా. ఎంగు చెన్నాగిలం పండు అక్కడ ఉన్నా వెళ్ళండి. ఎక్కడ? పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలలో ఎక్కడ ఆయన వేంచేసి ఉంటే అక్కడకల్లా వెళ్ళండి. ఒకవేళ నేను గొప్పవాడిని నేను పరంపదంలోకి వెళ్ళి కిరీటాలు పెట్టుకుని తులసి మాలలు వేసేసుకుని ఓహో మహారాజుల కాలు మీద కాలు వేసుకుని అక్కడ కూర్చుంటే వాళ్ళకి కూడా మీరు వెళ్ళండి. ஆழ்வாரானது என்ன கேட்டோலகத்தை கிளப்பாக்கடக்க போయి తెరైవడైతూ కొండిరుప్పర్. అంటే దూతలు వచ్చేస్తారు, వాళ్ళకి అందకుండా నేను పరమపదంలో కూర్చుందాం అని ఎత్తుగా అక్కడికి వెళ్ళిపోయి కాలు మీద కాలు వేసుకుని సింహాసనం మీద చందనమాలాలంకృతుడై కిరీటాలంకృతుడై కూర్చున్నా సరే అక్కడికి కూడా వెళ్ళండి. అది என்ன கேட்டோலக்கத்தை கிளப்பாக்கடக்க போய் திரைவளைத்து கொண்டிருப்பர் அன்றைக்கே புகை పుక్కవిడమెంగళ్ పువంగోళ్. మీకు వెళ్ళడానికి అవకాశం ఉన్న స్థలాలన్నిటికీ వెళ్ళండి, ప్రవేశించడానికి వీలున్న చోటికల్లా వెళ్ళండి అని. అంటే ఎక్కడికండి? పర వ్యూహ విభవ అర్చావతారంగళ్. అంతర్యామిని ఒకటి చెప్పలేదు. ఎందువల్ల అంటే అది ఆల్రెడీ పైకి కనపడేది కాదు కాబట్టి అన్నమాట. ఏం ఆత్మానవేద என்று எழுத்திருக்கும் வடிம் வெங்கும் పొక్కుం. ఎందువల్ల చెప్పలేదు అని అంటే ఎం ఆత్మానవేద ఆత్మలో ఉంటాడు కాబట్టి ఆ ఆత్మ ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేదు అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పినట్లుగా కడవాన్ని కూడా మీరు వదిలిపెట్టకండి. ఆత్మ గుర్తించలేని తత్వమైన అంతర్యామిత్వాన్ని కూడా మీరు వెళ్ళండి. అంటే ఎక్కడెక్కడ దాగి ఉన్నాడో మీకు ఆ దివ్య దృష్టితోటి ఆయన ఉన్న ప్రదేశాలు తెలిసేలా వెళ్ళండి. అనేన ఈ వైవేగేన గమిష్యామి సురాలయం ఎంగిరపడియే. అదే హనుమంతుడు తాను ఇక్కడ ఎందులోనూ అంటే సుందరకాండలో తాను బయలుదేరి వెళ్ళేటప్పుడు వానర శ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ వివేగేన గమిష్యామి సురాలయం. ఎంత చక్కటి రామాయణ శ్లోకాలన్నీ రామాయణ కథని అంతర్లీనంగా ఈ వ్యాఖ్యానంతో నడిపిస్తూ చెప్తారు నంబిళ్ళయ్య వారు. రామాయణం అంత ప్రాణం వారికి. హనుమ ఏమన్నాడండి? నేను ఎలా పెడతానో తెలుసా? ఆ పోలిక చూడండి.
యథా రాఘవ నిర్ముక్త సరహ గచ్చతి. రామచంద్రుడు విడిచినటువంటి బాణం ఎంత బాగా వెళ్తుందో అలా వెళ్తాను. ఆ పోలిక కూడా రామ బాణంతో పోల్చుకున్నాడు అన్నమాట. అక్కడికి వెళ్ళి తద్వద్గమిష్యామి అలా పెడతాను. ఎక్కడికి? లంకాం రావణ పాలితాం, రావణుడు పరిపాలించే లంకకు వెళతాను. అక్కడి వరకు బానే ఉంది. నగిద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం, జనకాత్మజాం లంకాయాం యది నద్రక్ష్యామి. ఆ లంకలో గనక సీతమ్మ వారిని నేను చూడలేక పోయినట్లయితే అనైనైవ వేగేన గమిష్యామి సురాలయం, ఇదే వేగంతో ఇంద్రలోకం దాకా వెళ్తా, అక్కడ లేకపోతే పాతాళం దాకా వెళ్తా, అన్ని లోకాలు చుట్టుముట్టు అని ఆనాడు హనుమ ఏ వేగంతో వెళతానని చెప్పాడో అక్షులరా మీరు ఆ వేగంతో వెళ్ళాలి. పర వ్యూహ విభవ అర్చావతారంగల్ ఎం ఆత్మాన వేద ఎన్ ఒడి తిరుక్కుమిడం ఎంగుం పొక్కు కాంతి స్వరూపుడు వెంచేసి ఉండేటువంటి అన్ని పదార్థాలలో ప్రవేశించి అనేన వేగేన గమిష్యామి సురాలయం ఎంగరపడియే. ఆనాడు హనుమ అన్ని లోకాలకి వెళ్ళి సీతను నేను వెతుకుతాను అన్నట్లుగా పరమ పదத்தில் కన్నిలోం ఎన్రో మీళ వండాదే. ఒకవేళ ఆయన పరమ పదానికి వెళ్ళి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి కనపడకుండా కూర్చుందామని అంత దూరం ఆ పరమాకాశానికి వెళ్ళిపోయినా మీరు అక్కడ కూడా వెళ్ళి ఆయన్ని పట్టుకుని చెప్పండి, ఆ శక్తిని నేను మీకు ఇస్తున్నాను అన్నమాట. ఇదిగో తక్కవారెన్మినే పెడతామమ్మా, వెళ్ళి చూసొస్తే. చూసి రావడం ఏంటి, ఒక్క మాట అడగండి చాలు నా వైపున. ఆయన మీరు తీసుకురాక్కల్లా, నా దశని చెప్పండి అని కిందటి పాసురంలో చెప్పారు. ఒక్క మాట అడగండి. ఏమిటా మాట? ఇదిగో తక్కవారు. ఈ మాట మనం చక్కగా నిత్య జీవితంలో ఉపయోగించుకోండి. ఇదా నీ దయా, ఎవరితోటైనా నిష్ఠూరంగా అంటే ఇదిగో తక్కువారు, ఓహో ఇదేనా చేయవలసిన పద్ధతి అనేలాంటి పదం అన్నమాట. స్థానభేదం ఉండానాలు పాసురమిదివే. ఇది చెప్పడంలో తేడా ఉన్నా, నువ్వు పరమపదంలో ఉన్నా, ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా కూడా పాసురమిదివే, చెప్పవలసినది ఇదే కదా. పాసురము అంటే అందమైనటువంటి భావాన్ని చెప్పేది అని అర్థం అన్నమాట. అది చందో మాత్రంగా ఉంటే దాన్ని మనం తమిళంలో పాసురం అని అంటున్నాము. ఇక్కడ భావ ప్రధానంగా ఉండడమే ప్రధానం కదా అనే అర్థంలో చెప్తున్నారు. పిరర్ నంజయ్యం అపహరిత్తు తన్నంజయ్యం కొండు కడక్క విరుక్కయ్యో తక్కోర్మయ్యావదు. చాలా సరదాగా ఒక మాట అన్నారన్నమాట. ఏంటంటే నీ మనస్సు ఎలాగూ ఇంకోళ్ళకి ఇవ్వలేదు, నీ దగ్గరే పెట్టుకున్నావు. యువతల వాళ్ళ మనస్సు కూడా దోచుకుపోయి రెండు దగ్గర పెట్టు కూర్చుంటావా? ఎంత దయగలవాడువయ్యా, మా ఇంటికి వచ్చి మాకేమి ఇవ్వలేదు సరి కదా, మా ఇంట్లో కనపడింది పట్టుకుపోతావా? ఏమిదయా ఏమిదయా అంటే ఏమిటి? మమ్మల్ని కటాక్షించడానికి నీ హృదయంలోని దయని ప్రసరించవలసిన నువ్వు ఏకంగా ఇక్కడ మా హృదయాలనే దోచుకొని వెళ్ళిపోయావా? ఇది ఎక్కడి దయా అనేటువంటి అవనుకు తక్కోర్మయ్యావదు. తక్కోర్మై ఏమిటి? తక్కవారై తక్కోర్మై ఇదా నీ దయాని అంటే అవనుకు ఆంధ్రసంసం ఇల్లయ్యంగై అవదు ధర్మి ఇల్లయ్యంగయ్యరే అంటే ఎక్కడ కనపడినా మీ దయ ఇదేనా అని అడిగితే దయాహీనుడవై ఉన్నావు. ఆ మాట వింటే ఆ దయ కలిగిన స్వామికి అది ఎంత అవమానంగా ఉంటుందండి. ధర్మం కలవాడు ధర్మి, దయాగుణం కలిగిన వాడు దయాళువు. ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మియై ఎల్లయ్యంగేరే ధర్మ్యను ప్రవృష్టయ్యాన కృపయ్యం ఎంగళ్ పక్కల్ కాణామయ్యాలే తమ కదువమెల్లై ఎండు సొల్లంగో. పేరు ఏమని పెట్టుకున్నావు? చాలా అద్భుతంగా చెప్పుకున్నావు. ఏమని? అందరి యందు దయను చూపించేవాడినే దయా సింధు, దయకి సముద్రుడు లాంటి వాడు. ఆ పేరు అద్భుతంగా పెట్టుకునేవాళ్ళు. కానీ ఒక్క బిందువును కూడా ఆ సింధువులోంచి నా మీద నువ్వు ప్రసరింప చేయడం లేదు. ఇదేనా నీ దయకు అర్థం? ఇలాగే నా భక్తుల్ని రక్షించడం
ఇదే నా దయాలక్షణంకి నిర్వచనం అని అడగండి. ధర్మియై ఇల్లయ్యంగయ్యరే ధర్మి అనుప్రవిష్టయ్యాన ధర్మి ధర్మ్య ధర్మి పదాలు వాడటంలో ధర్మము అంటే ఒక గుణం, ధర్మి అంటే ఆ గుణము కలిగిన వాడు. ధర్మం అంటే ఇక్కడ కృపాగుణం, ధర్మి అంటే ఆ కృపను కలిగిన దయాళువు. ఏమయ్యా పెద్ద దయాళువు దయాళువు అని పేరు పెట్టుకున్నావు, ఇదేనా నీ దయాళుత్వానికి నిదర్శనము? ఎంగళ్ పక్కలు కాణామయ్యాలే, మా వైపు ఆ దయాగుణాన్ని కాస్త జిమ్మితే కదా మేము నువ్వింత దయాసాగరుడవని తెలుసుకోగలుగుతాం. తమ కదువు మెల్లయ్యందు సొల్లంగోళ్, నీ దగ్గర అది కూడా లేదు, నీ గుణాన్ని చూపించే లక్షణం కూడా లేదు. గుణము లేదు, గుణాన్ని చూపించే లక్షణము లేదు. నీవేవి నిజంగా పాపం ఆయన పట్టించుకుంటే ఎంత పెద్ద పెద్ద నిష్ఠూరాలో ఫోన్లే బాధలో ఉన్నారని వదిలిపెట్టేస్తాడు. కానీ ఏంటి ఓ మంచి గుణం లేదు, ఆ గుణాన్ని చూపించే మనస్సు లేదు, మనిషివా రాయివా అని తిట్టినట్లు అన్నమాట. ఇది కృపయ్యం ఎంగళ్ పక్కలు కాణామయ్యాలే తమ పదువు మెల్లయ్యను సొల్లంగోడు నేర్మై கொண்டாடி இருப்பார்க்கு இதல்லது మర్మమిల్లై ఇత్తయ్యే సొల్లంగోళ్. అది సందేహాస్పదంగా నీ దగ్గర గుణం లేదనుకో, గుణం లేనివాడు నిర్గుణుడు అంటారు. నిర్గుణుడు అనేవాడు అసలు ఉన్నాడా అని నీ ఉనికికే లోపం వస్తుంది. జాగ్రత్త. అది ఉన్నావా అసలు ఉన్నావా అని ఛాలెంజ్ విసరడమే కాదు, ఉంటే కళ్ళు తెరవకుంటావా అని అడగడము కాదు, అసలు నువ్వే లేవనేది లోకంలో స్థిరపడిపోతుంది. ఉంటే ఇలా ఉండడు కదండి. అందుకని దేవులపల్లి వారు ఎంత బాగా రాస్తారు, ఉపనిషద్ వీధిలో విహరించు దేవా గురువి దౌర్జన్యాల ఊరకుంటావా. నువ్వెక్కడో ఉపనిషత్ వీధుల్లో విహరిస్తూ హాయిగా ఉంటావు, చాలా ఆనందంగా ఉంది. కానీ ఉరువిలో దౌర్జన్యం కలిగినప్పుడు నువ్వేదో పాపం శపథం చేసినట్టున్నావు. ఏమని? పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. ఏమిటో చెప్పావు కదా, మరి ఆ చెప్పినందుకు ఊరకున్నావా? బయలుదేరి కిందకి రావక్కర్లేదా అని చక్కగా ఒక భక్తుడి ఆవేదనని అందమైన గీతంలో దేవులపల్లి వారు ఆవిష్కరించినట్లుగా, ఏమయ్యా నీలో ఉన్న గుణం నాకు అణుమాత్రం కూడా కనిపించట్లేదు. ఎప్పుడు నేను నువ్వు దయగలవాడు అని చెప్పగలను? నా మీద చూపిస్తే నువ్వు దయగలవాడు అని మాటని అంటాను. ధర్మి అనుప్రవిష్టయ్యాన కృపయ్యం ఎంగళ్ పక్కలు కాణామయ్యాలే. నీలో ఉన్నటువంటి ఆ కృపాగుణ విశేషం నా విషయంలో ఎక్కడా కూడా కనిపించకపోవడం వల్ల తమ పదువు ఎల్లయ్యను సొల్లంగోడు. కానీ అది లేదులే, ఓ జాలి లేదు, ఓ దయా లేదు, ఏదో పెద్ద అన్నీ ఉన్నాయంటాడు అని నీ గుణముల యందు విశ్వాసం పోతుంది. కొంచెం ముందుకు పెడితే నువ్వు ఉన్నావనే సత్తా యందు కూడా విశ్వాసం పోతుంది. నిన్ను కూడా అనుమానించేటువంటి పరిస్థితి మాకు వస్తుంది. నేర్మై కొండాడి ఇరుపార్కు ఇదల్లదు మర్మమిల్లై. దయని చక్కగా కృపని మనం పొగడాలి అంటే ఇది కాదయ్యా పద్ధతి. ఉన్న గుణాన్ని చూపించాలి. ఊరికే నన్ను శరణు వేడిన వాళ్ళని నేను రక్షిస్తాను, సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చేయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏ తత్ వ్రతం మమ. ఓహో దీక్షలు పట్టేసి నేను ఇలా చేస్తా అలా చేస్తానని వ్రత దీక్షలు తీసుకుంటే సరిపోదు స్వామి. దాన్ని ఎక్కడైనా ఒక చోట చూపించాలి. ఎక్కడో అక్కడ చూపించడం కాదు, నా విషయంలో చూపిస్తే నేను నమ్ముతాను. నా నమ్మకం ఎక్కడ దాకా వెళుతుందంటే నీలో ఆ గుణం లేదని కాదు, ఆ గుణాన్ని చూపించకపోతే నువ్వే లేవు అన్నంత వరకు వెళుతుంది నా ఆలోచన. ధర్మము లేదు, ధర్మీ లేదు అన్నంత వరకు వెళుతుంది ఆలోచన. కాబట్టి ఉన్న గుణాలని ఇదొక రకమైన బెదిరింపండి. కొడుకులు తల్లిదండ్రులని ప్రేమతోనూ అడుగుతారు, బెదిరించి అడుగుతారు.
ఇప్పుడు మనం లౌకికంగా చూస్తున్నాం కదండి కొన్ని ఉదాహరణలు. నాన్నగారి తర్వాత ఆస్తులు వచ్చేది కొడుకులకి, ఇది ఒక రకం పద్ధతి. 2-3 పద్ధతులు ఉన్నాయి. రెండవ పద్ధతి ఇస్తావా చస్తావా, ముందు రాసాయి నా పేర, తర్వాత ఎప్పుడు అనేటువంటిది రెండవ పద్ధతి. కొత్తగా మూడవ పద్ధతి కూడా ఒకటి చెప్తున్నారు. ఏమిటంటే ఇన్సూరెన్సులు అవన్నీ ఏమున్నాయో తెలుసుకొని తండ్రిని చంపేసి వాటిని తీసుకునేటువంటి పద్ధతి అవి కూడా ఉన్నాయి. అది ఇంకా ఇంకొంచెం క్రౌర్యం ముదిరిన తర్వాత పద్ధతి అన్నమాట. ఇన్ని రకాలు ఇలాంటి లోకంలో ఉన్నాం మనం. ఇలాంటి లోకంలో ఉన్న మనుషులకి భగవతత్వం యందు నమ్మకం కలగాలంటే నువ్వు అలాగ కృపని వర్షిస్తూ ఉండాలి. ఉంటే అప్పుడు ఇదిగోనండి ఇలా వర్షించాడు, ఇలా దయాస్వరూపుడు అనేటువంటి విషయాన్ని నేను చెప్పగలుగుతాను. అప్పుడు చెప్పి అలాంటి భగవంతుడు అంతటా ఉన్నాడు అని ఎంగుముడను కണ്ണన్ అన్నట్లుగా ప్రహ్లాదుడు అడిగితే, తండ్రి అడిగితే ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అందరం నిన్ను స్థాపించడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. నీ గుణాన్ని నువ్వు చూపించకపోతే ఇదివో తక్కవారెన్మినే, ఈ పదం ముఖ్యమని చెప్పాం కదండి పాసురంలో. ఇదా నీ దయాగుణం అనేటువంటి మాట అనండి. ఎందుకంటే గుణం అనేది ఉంటాయి, ఎక్కడో అక్కడ కనపడుతుందండి. నాకు పెట్టే బుద్ధి ఉందనుకోండి, ఎక్కడో అక్కడ పెడతాను. ఆ బుద్ధి లేదనుకోండి, కాకిని కొట్టడానికి కూడా ఇదిగో కాకి వచ్చింది చూడు అంట. ఎందువల్ల నేను కాకిని ఉష్మని కొడితే ఈ మెతికి ఎక్కడ పడిపోతుందో అని అందరూ అందరినీ పిలిచి కాకిని కొట్టండి. గుణం ఉంటే అది ఎక్కడో ఒక చోట బయటపడుతుంది. నీలో దయాగుణం ఉందా, దాన్ని నా మీద నువ్వు ప్రసరింప చెయ్యి. అప్పుడు 2 లాభాలు నీకు. ధర్మాన్ని నేను చూస్తాను, ధర్మం గల ధర్మిని నేను నమ్ముతాను. నిన్ను నీ దయాగుణాన్ని కూడా నేను నమ్ముతాను అని చెప్పండి అని. ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? ఈయన పెంచినటువంటికి నేను పెంచిన చిలుకలారా. ఎంత ఆత్మవిశ్వాసము. నేను పెంచాను అంటే వాళ్ళు కరెక్ట్ గా, మరి నా పెంపకం అలాంటిది అనే తల్లిదండ్రులు ఉంటారు లోకల్లో. మా వాడు తప్పు చేయడు, మరి నా పెంపకం అలాంటిది అంటే పెంపకంలో విశ్వాసము అన్నమాట. కాబట్టి చక్కగా మీరు పెంచండి. మీరు అక్కడికి వెళ్ళి ఈ మాటలు చెప్పి ఆళ్వారి నాయకుని కృప చేయకపోవడమా మీ దయాగుణం? ఇదా నీకు దయాగుణానికి నిదర్శనం అని ఒక ప్రశ్న వేయండి అని ఈ 5వ పాసురంలో చెప్తున్నారు. నుంగట్కు యాన్ ఉరైకేన్ వమ్మిన్ யான் வளர்ந்த கிளிகாள் வெம்கண் புல்வூரந்து வந்து வினையேனை நெஞ்சம் கவரந்த செங்கண் కరుముగిలై చెయ్యవాయ్ చెలిం గర్భగత్తై. ఒక్క పాదంలో 4 గుణాలని, ఎర్రటి కళ్ళు, నీలమేఘ శ్యామలత్వం, ఎర్రటి పెదవులు, కల్పక వృక్షంతో పోలిక. శంకణ్ கருமுகிலை செய்யவா செழும் கற்பகத்தை எங்கச்சென்னாகிலும் கண்டு இதுவோ தக்கவாறு என்மினே. దేవేశం కోలనాదం నతైత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం పూరనాదేన చ సహ కురుకేశేందు సింగం యతేంద్రం మాలాధృత్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మార్శనాదం తిరువరుణ్మాల్ సేన ముదలి సడగోపన్ நாதமுனி சேருய கொண்டார் மணக்காரணம் சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் தோன்பாமை திராசர் கோவிந்தர் கோரேசர் பட்டர் வேதாந்தமனீரு கண்ணர் கம்புடைய நம் பிள்ளை இவர் ஈடழித்தற்கே எந்த மாதவர் கற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருடன் திருமலையாழ்வார் பதங்கள் முன்னள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்வசுதாய குணசாலினே நம శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం பாழ திருவாய்மொழி பிள்ளை மாதக வாழ்வாழும்
மணவாள மாமனவன் வாழியவன் மானம் திருவாய்மடிப்பருளை மாலினத்தோ தேரும் திரிவுரைக்கும் சேர் நிரங்க சிம்மகிரி தேசிக பாத சேவா శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే జీవితిత్సయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోపాలు.